హాయ్ అందరికీ నమస్తే. అందరు హాయ్ చెప్పారు ఒకసారి. ఇగో చాలా రోజులకు మా అమ్మమ్మ మా ఇంటికి వచ్చింది. ఇగో మా అమ్మమ్మ కోనరావుపేట అక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక్కతే వచ్చింది. ఇగో అమ్మమ్మకు చాలా ఏళ్ళు ఉంటాయి, అయినా కానీ ఇప్పటికీ గట్టిగా ఉంటుంది. అన్నీ తన పనులు తననే అన్నీ చేసుకుంటుంది. ఆమెను హ్యాపీ ఉంచడానికి ఇగో మా బాబు మా అమ్మ మనమంతా కలిసి అమ్మను కృషి చేద్దామని చెప్పేసి అనుకోవడంతో మేమంతా ఇట్లా ప్లాన్ చేసుకున్నాము. ఇగో అమ్మమ్మకు దాదాపు ఏజ్ అయితే 80 సంవత్సరాలు దాకా ఉంటాయి. ఇప్పుడు మా తాతలు అందరూ ఇట్లా ఉన్నారు ఊర్లో బట్టి. ఇప్పుడు అదంతా మా అమ్మమ్మ చెప్తుంది, ఒకసారి తిందాము. అంతకంటే ముందు అమ్మమ్మతోటి కేక్ కట్ చేద్దాం, ఓకేనా? రైట్. రైట్ బాబు మాట్లాడు. నీ పేరు చెప్పు, మీ తల్లిదండ్రుల పేరు చెప్పు, మీ బంధు బలగాల పేరు చెప్పు, మీరు ఎంతమంది అన్నదమ్ములు, వీడికి ఎందుకు వచ్చినావు, ఇవన్నీ చెప్పాలా? గవే మాట్లాడు ముచ్చట చెప్పు. రాజు. మా అయ్య పేరు లింగన్న, మా అవ్వ పేరు లక్ష్మణ, మా అక్క పేరు కోస, ఇంకో అక్క పేరు రాదు, అన్న పేరు నర్సయ్య, మా అన్న పేరు ఒకడు రాయలింగడు, ఒకడు పోతలింగడు, ఒకడు పోసాడు, మా చెల్లి పేరు రాదు, ఇంకో చెల్లి పేరు చంద్రంక, ఇంకో తమ్ముడు రాయరెడ్డి గారు, ఒక తమ్ముడు పోసాడు. మొత్తం 10 మందా 12 మందా? 10 మంది. అమ్మ 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 పెద్ద సంతానమే తాతమ్మకు అమ్మమ్మ. ఇంకా మరి నిన్నెవరికి ఇచ్చిర్రు? నీకెంతమంది? నాకు అరపటికి ఇచ్చిండ్రు. అరపటికి ఇస్తే నాకు 3 కొడుకులు. ఇక తాత సాయన్న, కొడుకు పేరు రాజము, ఇంకో కొడుకు పేరు చిన్న రాజము, ఒక కొడుకు పేరు భూమన్న, కోడల పేరు రాజు. ఓకే, 3 కొడుకులు. మరి ఈ బిడ్డ ఎక్కడిది? ఈ బిడ్డ నా అక్క బిడ్డే. అక్క బిడ్డేనా? అక్క బిడ్డేనా నీ బిడ్డే? బరాబర్. ఓకే, అక్క బిడ్డ నేను చదువుకున్నా, నా బిడ్డ. గ్రేట్. అక్క బిడ్డని చదువుకొని పెళ్లి చేసి ఇచ్చినావు మంచిగా చేసి ఇచ్చిన. బిడ్డలు లేకుంటే ఆమె బిడ్డని ఆమెను చదువుకున్నా పెళ్లి చేసి. ఓకే, వెరీ గుడ్, సూపర్. మళ్ళా బిడ్డకు 2 కొడుకులు. ఈ బిడ్డకు పెద్ద కొడుకు చిన్న కొడుకు బిడ్డే, పెద్ద కొడుకు నేనే. రైట్ రైట్. ఓకే, సూపర్. ఇగో మా అమ్మమ్మ చూసిరు కదా, దాదాపు 80 సంవత్సరాలు ఉంటాయి. పాపం ఇన్ని రోజులు తన వంతుగా తనకు శక్తి మేరకు ఎంతైతే అంత కష్టపడి దాదాపు మా ఇంత పెద్ద కుటుంబాలని, ఇటు మా అమ్మమ్మ సైడ్ వాళ్ళను, అటు మా తాత సైడ్ వాళ్ళను అందరినీ చూసుకుంటూ వస్తుంది. అందరికీ ఏవి కావాలి అవన్నీ సమకూరుస్తుంది. ఇప్పటికీ ఎలాంటి పొరపాటు చేయదు, అందరితోటి కలిసిమెలిసి చాలా హ్యాపీగా ఉంటుంది. అందరు మంచిగా ఉండాలని కోరుకుంటుంది. మా అమ్మమ్మ చాలా గ్రేట్. క్లాప్స్ కొట్టరు ఒకసారి గట్టిగా. రైట్ రైట్, సూపర్ సూపర్. అంటే మా కోర్రపాట అత్తమ్మ ఇచ్చింది వాళ్ళ కుటుంబము, వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ అక్కయ్యల కుటుంబము ఎంత ఉన్నారంటే ఒక 100 మంది ఉన్నారు, ఒక 100 మంది ఉన్నారు, 100-120 మంది కుటుంబం. అటువంటి మందిలో ఈ మా అత్తమ్మ ఎంతో మందికి సేవ చేసింది. అల్లుళ్ళకు, కొడుకులకు, కోడళ్ళకు ఎంతో ఐభోగ్యం అంతా, పెళ్ళిళ్ళైనా లగ్గాలైనా ముహూర్తాలైనా ఎన్నో వస్తువులు ఎంతో పని చేసింది. పైసలు ఇచ్చుడు, బంగారు, ధనము, ఎండి ఇవన్నీ ఇచ్చి వాళ్ళకు కొన్ని అందరికీ అల్లుళ్ళకు, ఆ కోడళ్ళకు వాళ్ళకిచ్చి ఈ సంబంధం చూసి పెళ్ళిళ్ళు చేసింది. ఆ సంబంధం అంటే ఆమెకు మా అత్తమ్మకు ఒక 85 ఏళ్ళు ఉన్నాయి. 85 పడింది, అందరం వేసింది.
బిడ్డలకు కొడుకులకు కోడళ్ళకు వాళ్ళ కుటుంబంతో నాకు వాళ్ళ బిడ్డ నాకు ఇస్తే నా కుటుంబం కూడా ఇగో రాజ్ కుమారు, నా పెద్ద కొడుకు, చిన్న కొడుకు కుమారు, నాగా, నాకు రాకేష్, నాకు ఒకటే కుటుంబంలో ఇంతమందిని నా బిడ్డ కొడుకులకు, నా కొడుకులకు, నా కుటుంబం మేమే 15 మంది. ఒకటే కుటుంబంలో 15 మంది ఉంటే ఆ 120 మందిల కుటుంబంలో ఎంతమంది ఉండాలి? ఇంకా జనాలు 200 మంది కావాలి. అవి అంతమందిని సక్రాస్తుంది మంచిగా ప్రేమతోని. ఆమె కష్టంతోనే పైసలు ఇస్తున్నది, ఏదంటే అది చేసింది పెడుతున్నది. ఇది వారం అంత మంచి ఎత్తున్నా, అంత మంచిగా కాపాడు. నా పిల్లలు, మేము అందరూ, నా బిడ్డలు, నా అల్లుడు అందరూ, మా బావ, మా అయ్యప్పుడు ఖానాపురం, మా అయ్యపురాలు, మేమందరం సన్మానం చేస్తున్నాం మా అక్కకు. రైట్. అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు, రక్తముద్దయి ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుకున్నప్పుడు, అమ్మ ఇక నేను కడుపులుండన్నప్పుడు, అమ్మ ఇక నేను కడుపులుండన్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శవమోలే సొమ్మసిల్లునమ్మ. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమౌనా. ఎన్ని జన్మాలున్న కౌల కలములు అమ్మ ప్రేమను రాసిన కరగుణ. పొద్దు పొద్దున లేసి నీ నామమును తలసి నిన్ను పూజించిన నీ రుణము తీరున అమ్మా. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము, మనసుకు కాదు మరువతరము. థ్యాంక్ యూ. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే, సృష్టిలో నిన్ను నువ్వు మలుచుకుంటూ నిలిచిపో చరితలో. పుడమిలో అణువణువు నీదే, పరవశించుట నేర్చుకో. జీవితం ఇక మళ్ళీ రాదు, సార్థకం చేసుకో. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే, సృష్టిలో